యేసుక్రీస్తు ఎవరు? హూ ఈజ్ జీసస్? ఈ ప్రశ్నకు అనేక మంది అనేక జవాబులు ఇస్తారు. కొంతమంది ఆయన ప్రవక్త అని అంటారు, కొంతమంది ఆయన ఒక యాజకుడు అని అంటారు, కొంతమంది ఆయన ఒక రాజు అని అంటారు, కొంతమంది ఆయన మనిషి అని, లేదంటే ఇంకొంతమంది ఆయన దేవుడు అని అంటారు. వీటిల్లో ఏది నిజమో మనం ఒక్కొక్కటి పరీక్షించి చూద్దాం. మొదటిగా యేసు ప్రభు ఒక ప్రవక్త. ప్రవక్త అంటే దేవుని తరపున ప్రజలతో మాట్లాడేవాడు, దేవుని మాటలను ప్రజలకు అందించేవాడు. యేసు ప్రభువు కూడా ప్రవక్త వలె ఈ మాటలు అన్నారు. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అని యోహాను సువార్త 14:24 మనం చూస్తాం. తర్వాత చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని, భూమి మీద నేను మహిమపరిచితిని అని యేసు ప్రభు తండ్రితో అనడం మనం యోహాను సువార్త 17:4 చూస్తాం. అంటే యేసు ప్రభు దేవుని మాటలు ప్రజలకు చెప్పారు, దేవుని కార్యములు ప్రజలకు చేశారు, కాబట్టి ప్రవక్త వల్లే పనిచేశారు. మరియు యేసు ప్రభు యాజకుడా? యాజకుడు అంటే పాపాత్ముడైన మనిషి తరపున దేవునికి యాగం అర్పించేవాడు. మరి యేసు ప్రభు ఆ విధంగా యాజకత్వము చేసినట్టు మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 7:23 కనిపిస్తుంది. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన అనగా యేసు ప్రభు నిరంతరము ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మరియు 9:11 అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యము విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. కాబట్టి ఇక్కడ మనకి యేసు ప్రభు ఒక యాజకునిగా కనపడుతున్నారు. మూడవదిగా యేసుక్రీస్తు ఒక రాజు అధిపతిగా అధికారం కలిగి ఉంటారు. అలాగే యేసు ప్రభు గురించి ఈ విధంగా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 1:5 నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడును భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభు కేవలం ఒక రాజుగానే కాకుండా రాజులకు రాజుగా అంటే కింగ్ ఆఫ్ కింగ్స్ గా కనపడుతున్నారు. మరి యేసు ప్రభు మనిషా అంటే ఫిలిప్పీయులకు 2:7 మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇక్కడ యేసు ప్రభు సంపూర్ణ మానవునిగా కూడా కనిపిస్తున్నారు. మరి యేసు ప్రభు దేవుడా? దేవుడు అనగా మానవునికి అంతు చిక్కనివాడు, మానవుడు చేయలేనివి చేయగలవాడు, అసాధ్యుడు. మార్కు సువార్త 2:5 మనం చూస్తే యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపములను క్షమించగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. కాబట్టి యేసు ప్రభువు దేవుడు మాత్రమే ఇవ్వగల పాప క్షమాపణను ఇచ్చారు. యేసు ప్రభువు ప్రకటన గ్రంథము 22:13 ఈ విధంగా పలికారు, నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను అని అద్వితీయ దేవునిగా కనబడ్డారు. మరియు పాత నిబంధనలో యెహోవా దేవునితో ఒకనిగా నేనును తండ్రియును ఏకమై ఉన్నాము, ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్ అని యోహాను సువార్త 10:30 కనబడుతుంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు దేవునిగా కనబడుతున్నారు. కాబట్టి దీని వలన తేలినది ఏంటంటే యేసుప్రభు ప్రవక్త అన్నవాళ్ళు కరెక్టే, యేసుప్రభు యాజకుడు అన్నవాళ్ళు కరెక్టే, యేసుప్రభు రాజు అన్నవాళ్ళు కరెక్టే, యేసుప్రభు మనిషి అన్నవాళ్ళు కరెక్టే, యేసుప్రభు దేవుడు అన్నవాళ్ళు కరెక్టే. యు కెనాట్ పుట్ గాడ్ ఇన్ ఏ బాక్స్ అంటే నువ్వు దేవునికి పరిమితులు పెట్టలేవు అన్నట్టు నువ్వు యేసుప్రభు యొక్క సామర్థ్యానికి పరిమితులు పెట్టలేవు. ఆయన ప్రవక్త అంటే వై నాట్, ఆయన యాజకుడు అంటే వై నాట్, ఆయన దేవుడా అంటే వై నాట్, ఆయన మనిషి అంటే వై నాట్, అండ్ ద లిస్ట్ గోస్ ఆన్. ఆయన యెహోవా సేనాధిపతిగా యెహోషువ గ్రంథంలో 4వ వానిగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో అనేక చోట్ల అనేక విధములుగా కనపడతారు. ఏదైతేనేమి జీసస్ క్రైస్ట్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్, గ్రేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ప్రాఫిట్, ప్రీస్ట్, కింగ్ అండ్ సో ఆన్.
నీ జీవితంలో నీకు ఏమి అవసరమో దాన్ని ఇవ్వడానికి గ్రేటెస్ట్ వెర్షన్గా, అద్వితీయ దేవునిగా యేసు ప్రభువు నిలబడతారు. కాబట్టి మన ప్రభువును, రక్షకుడును, దేవుడును అయిన యేసు ప్రభు యొక్క కృప మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.